శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఓవరాల్ గా దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం జరిగింది. నిన్న షెడ్యూల్ రిలీజ్ అయిన రోజు నుంచి కూడా ఎన్నికల కోడ్ అమలు రావడంతో అధికారులంతా కూడా ఎన్నికలను సమయత్తంగా చేసేందుకు కూడా సంసిద్దమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం నల్గొండలో ఉన్నాం. నల్గొండలో చూసినట్లయితే ఎస్పీ కలెక్టర్ కొద్దిసేపటి క్రితమే వీటిపై కూడా అదేవిధంగా బ్రీఫ్ చేయడం జరిగింది. సమయత్తంగా పనిచేసేందుకు అంతా కూడా సిద్దమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. మేడం, మొత్తం మీద ఓవరాల్ గా నిన్నటి నుంచే కోడ్ అమల్లోకి వచ్చింది. ఏ విధంగా ఉండబోతుంది? నిన్నటి నుంచి నిన్న 3 o'clock నుంచి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది. సో అందరూ కూడా జిల్లాలో ముందు నుంచి మేము ఎలక్షన్ మెకానిజం అంతా రెడీగా ఉంది. మా స్టాఫ్ కానివ్వండి, అదేవిధంగా ఈవీఎంస్ అండ్ ఆల్ మా దగ్గర సఫిషియెంట్ గా ఉన్నాయి. సో వీఆర్ 100% రెడీ టు హోల్డ్ ద ఎలక్షన్స్. మనకి ఇప్పుడు 18th April నుంచి మన దగ్గర నోటిఫికేషన్ వచ్చి మన స్టేట్ లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో దాని గురించి ఇప్పుడు ప్రిపేర్నెస్ మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మీద ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పుడు మీరు ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేసెస్ లో పోస్టర్స్ పెట్టడం కానీ, బ్యానర్స్ పెట్టడం కానీ, అదేవిధంగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడము, ఇది ఫెస్టివల్ సీజన్, సో ఏదైనా గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, లేకపోతే లిక్కర్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా నిషేధించబడ్డాయి. అదేవిధంగా అఫీషియల్ మెషినరీని దేన్ని పొలిటికల్ పర్పస్ కి వాడుకోవడం కూడా నిషేధం. సో ఇవన్నీ కూడా ఇవాళ కన్వే చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ కి కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఇంకా ఓటర్ నమోదు కార్యక్రమం ఎప్పటివరకు? ఓటర్ నమోదు 10 days బిఫోర్ నామినేషన్, అంటే మనకి 18th April అంటే మీరు 8th April వరకు జరగబోతుంది. సో అప్పుడు దాకా ఓటర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మన దగ్గర 52,000 న్యూ ఓటర్స్, అంటే 18 years అటైన్ అయిన పిల్లలు అందరూ కూడా ఓటింగ్ అవైల్ చేసుకోవడానికి ఈసారి ఫ్రెష్ ఓటర్స్ గా ఓట్ చేయబోతున్నారు. పోలింగ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ పూర్తయినట్టేనా? మళ్ళీ ఏమన్నా శిక్షణ కార్యక్రమం అలాంటి? మల్టిపుల్ ట్రైనింగ్స్, ఇది కంటిన్యూస్ మెకానిజం అండి. ఇప్పటికి ఆల్రెడీ అందరికీ ట్రైనింగ్ చేయడం జరిగింది. ఈవీఎంస్ ని కూడా మనము ఫస్ట్ లెవెల్ చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ర్యాండమైజేషన్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ పొలిటికల్ పార్టీస్ సమక్షంలో వాళ్ళకి లిస్ట్ ఇస్తూ ఈచ్ ఈవీఎం ని, ఆ ప్రక్రియని వారి ముందే చెక్ చేసి అన్ని రెడీగా చేసుకోవడం జరిగింది. సో పోలింగ్ స్టాఫ్ కూడా అందరూ ట్రైన్ అయి ఉన్నారు. సెక్టర్ ఆఫీసర్స్ అపాయింట్ అయ్యారు. నోడల్ ఆఫీసర్స్ జిల్లా స్థాయిలో ఉంటారు. అందరూ కూడా ట్రైన్ అయ్యి అందరూ కూడా రెడీగా ఉన్నారు. మేడం, పోలింగ్ పర్సెంటేజ్ పెరిగేందుకు ఎలాంటి? పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి మేము స్వీప్ యాక్టివిటీస్ చేస్తున్నాము జిల్లా మొత్తం. ఆల్రెడీ ఇప్పుడు చాలా వరకు మనం ఒక రోజు స్పెషల్ ర్యాలీ తీయడం జరిగింది న్యూ ఓటర్స్ తో. వారందరూ కూడా ఎంతూసియాస్టిక్ గా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ లో అన్ని కాలేజెస్ ని కొత్త ఓటర్స్ ని యాక్టివేట్ చేయడానికి, ఎవరైనా ఓటర్ కార్డ్ మర్చిపోయి షిఫ్ట్ అయిన ఓటర్స్ ని కూడా వారిని ఎంకరేజ్ చేసి ఓటింగ్ తీసుకోవడానికి జరుగుతుంది. మన జిల్లాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజెస్ తెలంగాణలో ఉంది. సో దానివల్ల మనకి ఓటింగ్ లో ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ 7 పోలింగ్ కేంద్రాల్లో మనకి తక్కువ ఓటింగ్ జరిగింది జిల్లా యావరేజ్ కన్నా. జిల్లా యావరేజ్ 90% అబవ్ ఉంది మనకి ఓటింగ్. సో వీ డు నాట్ యాంటిసిపేట్ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ ఓటింగ్ పర్సంటేజ్. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు కూడా ఉన్నారు. మొత్తం మీద ఎక్కడికక్కడ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డబ్బు, మద్యంపై కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మేడం చెప్పండి, మేడం ఎలాంటి బందోబస్తు కానీ ఎన్నికల కోడ్ అమలులోకి? సో ప్రీవియస్ ఎలక్షన్స్ లో ఎటువంటి బందోబస్తు ఉందో దానికి ఎట్లాంటి తక్కువ లేకుండా ఇంకా హైట్ అండ్ విజువల్ తో మేము ఈసారి బందోబస్తు స్కీమ్ ప్లాన్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. చెక్ పోస్ట్ కానివ్వండి, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీమ్స్ కానివ్వండి. చెక్ పోస్ట్ అయితే వీ హ్యావ్ 8 చెక్ పోస్ట్. ఐ కెన్ టెల్ యూ వీ హ్యావ్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఆల్సో అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ ఆల్సో. అయితే ఈసారి కొన్ని చెక్ పోస్ట్స్ మేము స్టాటిక్ గా ఉంచకుండా లొకేషన్ మారుస్తూ, బికాజ్ టు కీప్ ఇట్ అన్ప్రెడిక్టబుల్ ఫర్ ది కమ్యూటర్స్, we will conduct checkings. But whatever we do, what I feel is
ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఇన్పుట్ తో మేము గనక ఎన్ఫోర్స్మెంట్ చేస్తే దట్ ఈస్ మచ్ మోర్ సక్సెస్ఫుల్ దాన్ ర్యాండమ్ చెకింగ్. సో వీ రిక్వెస్ట్ పబ్లిక్ and all parties also and every stakeholder in this process of democratic election. Every individual is a stakeholder. Process of democratic election. Every individual is a stakeholder. So they have the responsibility to give us any information, and we most welcome the information, and we will value the information so much, and we will definitely ensure there are seizures. It is in the interest of everybody that we do seizures of all types of things like cash, precious metals, freebies, drugs, alcohol, which have all probability to flow during elections in the public. So ఆ విధంగా మేము మా నిఘా పెంచాము. అండ్ ఆల్సో అదర్ థింగ్స్ ఆర్ పోలింగ్ స్టేషన్స్ లో పోలింగ్ టైంలో ఎలాంటి న్యూసెన్స్ లేకుండా వీ హ్యావ్ done our background, and we are still doing it. Is continuing. It will go until the poll background work like NBW's execution, and having a tight control on the criminal elements like bindovers చేయడము, తర్వాత రౌడీ షీటర్స్ ని కంప్లీట్లీ వాళ్ళని అండర్ కంట్రోల్ ఉంచడము, టేకింగ్ కేర్ దట్ దే ఆర్ నాట్ ఇండల్జింగ్ ఇన్ థ్రెటనింగ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఎనీ ఎలక్షన్ రిలేటెడ్ మాలిఫైడ్ యాక్టివిటీ. ఇవన్నీ కూడా మేము వీఆర్ కంటిన్యూస్లీ డూయింగ్. అండ్ నౌ all the police force will operate at a heightened vigil, and we will not be partial, and we will be very strict, and we will adopt a zero tolerance policy to MCC violations. అదేవిధంగా సభలు సమావేశాలకు కూడా పర్మిషన్ తీసుకోవాల్సి. ఎస్. సో ఈ పర్మిషన్స్ అన్ని కూడా ఈసారి ఏం చేయాలంటే కొంచెం ప్రాసెస్ డిఫరెంట్ అవుతుంది. అర్లియర్ వాళ్ళు ఎస్డిపిఓకి అప్లై చేసుకుంటే అక్కడ ఎగ్జామిన్ చేసి ఇచ్చేవారు. ఇప్పుడు మటుకు దే హ్యావ్ టు అప్లై ఆన్లైన్ ఇన్ సువిధ యాప్ అండ్ అడ్వాన్స్ గా. మరి లాస్ట్ మినిట్ లో అప్లై చేస్తే అది ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి పర్మిషన్ ఇవ్వకపోవడం జరగవచ్చు. పర్మిషన్ లేకుండా వీళ్ళు కనుక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఖచ్చితంగా కేసు చేయాల్సి వస్తుంది. సో వీ రిక్వెస్ట్ పబ్లిక్ టు కోఆపరేట్, apply in advance and apply online. Suvidha app lo after we scrutinize from police point of view, we send it to the DO's office and they will give the permission. Chala fast ga jarugutundi, kakapothe the process should be rightly followed. రైట్, చూడొచ్చు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేద్దాం. పోలింగ్ అన్ని ప్రశాంతంగా వాతావరణంలో కూడా చేసే విధంగా చేస్తున్నాం. ఇక్కడ అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు కానీ బైండ్ ఓవర్ కానీ కేసులు కూడా చేస్తున్నాం. అధికారులకు కూడా ఎప్పటికప్పుడు శిక్షణ కూడా ఇస్తున్నాం సమర్థవంతంగా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా పెద్ద జిల్లా అని చెప్పవచ్చు. ఇద్దరు అధికారులు కూడా జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ సమన్వయంతో కూడా మొత్తం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నల్గొండ జిల్లాలో కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.